హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చోలకాయ ఫ్రై అయితే చేసినానమాట. ఎలా చేసానో చూసేయండి. ఫస్ట్ అయితే టమాటా, ఉల్లిగడ్డ, పచ్చికాయలు కోసి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సన్నగా అయితే కోసుకోవాలి. అవి కూడా పెట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే ఒక బాండీ అయితే పెట్టేసిన. ఇంకా కడాయి అయితే పెట్టేసిన తర్వాత దాంట్లో ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకున్నా. ఇంకా దాని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ దంచి పెట్టుకున్నది ఉంటుంది కదా, అది కూడా వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నా. ఇంకా అవి మగ్గాలని చెప్పేసి ఇంకా ఉప్పు అయితే వేసిండు అనమాట. ఇంకా అది మిక్స్ చేసిన తర్వాత ఇంకా టమాటా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా మగ్గిన తర్వాత పసుపు అల్లం అయితే వేసుకోవాలి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇంకా అవి ఫస్ట్ ఉడకబెట్టుకున్నవి ఉంటాయి కదా, ఈ వాటర్ నుంచి తీసేసిన తర్వాత ఇంకా దాంట్లో అయితే వేసుకోవాలి. దాంట్లో వేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి కలిసేటట్లా. దాన్ని కూడా కొంచెం అయితే మగ్గించుకోవాలన్నమాట. 50% వాటర్లో మగ్గించుకున్న తర్వాత ఇంకా అది కూడా మగ్గించుకున్న తర్వాత ఇంకా మిరప్పొడి అయితే వేసుకున్న. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది.